మనుషులు చేసే పాపాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి కావాలని, రెండు ఆదృశ్యంగా జరుగుతుంది. అవునా? ఇప్పుడు దావీదు నిజంగానే అలా చూశాడు, అలా పడిపోయాడు. ఏదో ఒక నెల వెంట స్కెచ్ చేసింది కాదు. అయితే వెంటనే ప్రభు దగ్గర ఆ గొడవ, ఆ వ్యాజ్యాన్ని పెట్టగానే వెంటనే ప్రభు చూశాడు, హృదయాన్ని పరిశీలించాడు. దావీదు పశ్చాత్తాపాన్ని ఎరిగాడు, దావీదు ఇరిగి నలిగిన మనస్సును ఎరిగాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా పరిస్థితి వదిలే, నేను ఎటువంటి నాకు తెలుసు, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నీ హృదయంలో నాకు చోటిచ్చావు, ఇవన్నిటి నేను నిలుపుకుండా పడిపోయాను. అయితే నీకు విరిగి నలిగిన మనసు చాలా ఇష్టం కదా, అర్థమైందా? నాకంటే నీకు విరిగి నలిగిన మనసు ఇష్టం కదా. మొదటేమో దావీదు దేవునికి ఇష్టం, హృదయానుసారుడు. ఎప్పుడైతే స్థానాన్ని కోల్పోయాడో దావీదు అంటున్నాడు, నీకు నాకంటే, నేను నీ హృదయానుసారంగా ఉండట కంటే ఇరిగి నలిగిన మనసు నీకు ఇష్టం కదా. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, అంటే దావీదు హృదయానుసారం, దావీదు మనసు ఇరిగిపోయి మొక్క చెక్కలైపోయి మొక్కలైపోయి దేవుడి సన్నిధులు గోజాడుతుంటే దేవుడు మరలా అతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారా? ఒక విశ్వాసి లేదా ఒక సేవకుడు, ఒక సంఘ పెద్ద లేదా క్రీస్తుని నేను కలిగి ఉన్నానని వ్యక్తి పడిపోవడానికి కారణం ఏంటి చెప్పాలి? వాక్యము లోతుగా వెళ్ళకపోవటం వల్ల, వాక్యము లోతుగా పని చేయకపోవటం వల్ల, వాక్యము హృదయములో నివసించకపోవటం వల్ల. నేను అంటాను, వాక్యము గనక పౌలు అంటాడు 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 12 ఏమనుంది అక్కడ? తాను నిలిచి ఉన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా, ఎలాగంట? జాగ్రత్తగా. ఏంటి? ఒకటి వాక్యము లేకపోవటం వల్ల. రెండోది చూడండి, అదే మత్తయి అధ్యాయం 26వ వచనంకి వచ్చేయండి. 41. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. చాలండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, లేదా పడిపోకుండా ఉండినట్లు, లేదా ప్రార్థనలో పతనమవ్వకుండా ఉన్నట్లు మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలంట. ఏంటంట? చూడండి, ఒక వ్యక్తి పడిపోతున్నాడు అంటే కనుక ప్రార్థన లేదని అర్థం. అర్థమైందా? ఏ ప్రార్థన? అన్నం దగ్గర, భోజనాల దగ్గర, ప్రయాణాల్లో, హాస్పిటల్లో, తిరుగు ప్రయాణంలో వచ్చే ప్రార్థన కాదు. ఏ ప్రార్థన అంటే మనల్ని పరలోక రాజ్యానికి స్థిరుడుగా నిలిపే ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడతాం. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం అంటే ఏంటి? వాక్యాన్ని ధ్యానిస్తాం. మనము దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థించడం. చాలామంది ప్రార్థిస్తారు కానీ ధ్యానించరు. దేవుడితో మన అవసరాలు చెప్పుకుంటాం కానీ దేవుడు మనతో ఏం చెప్తాడు అన్నది మనం వినం. ఇది ఒక జాడ్యం. సరే, ఆ విషయం పక్కన పెడితే చూడండి, ఒక వ్యక్తి తాను నిలుచున్నాను అని పడిపోకుండా ఉండడానికి గల కారణము ప్రార్థన. దేవుడితో మాట్లాడగలిగే అనుభవం, దేవుడితో ప్రతి ఉదయాన పెనవేసుకునే అనుభవం కనుక మనకుంటే, అంటే దేవుడితో నడిచే మనకు అనుభవం అనుకుంటే, ప్రార్థనలో అలాగ వెళ్ళే అనుభవం అనుకుంటే, ఆ అనుభవాలు నడుస్తున్నప్పుడు కనుక మనకి పాపం ఎదురుపడినా, శాపం ఎదురుపడినా, మనల్ని పడగొట్టాలని శత్రువు ఎదురైనా, మనము ప్రార్థనతో దేవునితో పెనవేసుకున్నాం కాబట్టి మనం ఏమాత్రం కూడా ఆ స్థాయిలో నుంచి మనం కిందకి పడము. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, మొదట నువ్వు గంట ప్రార్థన చేస్తావు, ఆ గంట నుంచి కిందకి పడిపోకూడదు. పోనీ అరగంట చేస్తే అరగంట ప్రార్థన నీ సమయం, దాంట్లో నుంచి పడకుండా జాగ్రత్తగా చూసుకో. నువ్వు వాక్యం 5 అధ్యాయాలు ధ్యానిస్తావు, అది నీ స్థాయి, దాంట్లోంచి కిందకి పడిపోకుండా చూసుకో, జాగ్రత్త అని పౌలు అంటున్నాడు. క్రైస్తవుడికి ఊపిరి ఏంటి? ప్రార్థన. క్రైస్తవుడికి ఊపిరి ఈ ప్రార్థన. ఎంత పరిస్థితులు చేస్తా తెలుసా? ఒకవేళ ఇప్పుడు భక్తుల జీవితంలో ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగినాయి. ప్రార్థన చేయగానే కొన్ని రోజులకు అద్భుతాలు జరిగినాయి, సాయంత్రానికి అద్భుతాలు జరిగినాయి, ప్రవచించిన సమయానికి అద్భుతాలు జరిగినాయి. ప్రార్థింస్తే కొన్ని నెలలు కాదు, సంవత్సరాలు కూడా జరిగినాయి. మొత్తం మీద ప్రార్థన చేస్తే ఎప్పటికప్పుడు అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించగానే ఆ మార్గాన్ని విశాలపరిచేస్తాడు దేవుడు. కానీ అది నీకు అవసరమైతే చేస్తాడు, అవసరం కాకపోతే చేయడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. మనం అడిగేసామనుకో, అడిగిన వెంటనే ఇవ్వగలిగేంత క్యాజబిలిటీ, సత్తా, ధైర్యం అది అంతా ఆయనకు ఉంది. కానీ దాన్ని పొందుకుని, దాన్ని మనం దక్కించుకొని, దాన్ని ఉపయోగించే విధానం మనకు తెలియాలి. అర్థమైందా? ఇప్పుడు చిన్న పిల్లడు ఉంటాడు,
డాడీ బండి తాళం ఇచ్చే నేను బండి తోలేస్తానంటే ఇచ్చేస్తామా? ఎందుకంటే వాడికి రాదు. ఇచ్చేస్తాం, మనదే కదా, మనకు కానీ. మనం వాడికి ఎప్పుడు ఇస్తాం బండి? పెద్దోడైన తర్వాత, వాడు కంట్రోల్ చేయగలిగిన తర్వాత అప్పుడు మనం ఇస్తాం. ఎందుకంటే వాడు పడినా తట్టుకుంటాడు కాబట్టి. అందుకు మన జీవితంలో గనక క్రైస్తవుడు ప్రార్థనతో ప్రయాణం చేయగలిగితే ఎక్కడ పడిపోడు, ఏ విషయంలో పడిపోడు, ఎటువంటి సందర్భంలో పడిపోడు. ఎందుకంటే ప్రార్థన వ్యక్తికి కంచిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం.